కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు కొంచెం సోషల్ మీడియాలో చాలా చక్కర్లు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నామంటే ఒక వాల్యూ లేని పర్సన్ని హైలైట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. బిడ్డ నువ్వు నిరూపించకపోతే మా మహిళలందరూ వచ్చి నిన్ను బట్టలిప్పి బడ్జెట్ లేకుండా చేశారు, అందుకే ఇట్లా అవుతుంది అంటున్నారు. అవునండి. మరి అందాల భామల్ని ఎందుకు తీసుకొచ్చారు? అది ఎక్స్ట్రా ఖర్చే కదా ప్రభుత్వానికి. ఇన్ని దేశాల నుంచి ఒక చోట ఒక ప్రోగ్రాం జరుగుతుంది అని అంటే మాట్లాడడం చేత కాదు, పాలన చేయడం చేత కాదు, సీటు దింపేయడం ఖాయం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కేటీఆర్. ఒక్కసారి సీఎం రేంజ్లో అది హోమ్ మినిస్టర్ పదవిని కూడా ఆయన చేపట్టి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎక్కడ పనిచేస్తుంది? కాంగ్రెస్ నాయకులకే పనిచేస్తుందా, ప్రజలకు పనిచేయదా? అంటే ఒక మహిళ మీద చేయలేని వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. అయితే ఈ వ్యాఖ్యల గురించి మీరేం చెప్తారు? చెల్లికి మాట్లాడితే నీ చెల్లి పక్కా అని. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల వరకు కావస్తుంది. కాకపోతే ప్రజలు ఒకలాగున్నారు, ప్రతిపక్షాలు ఇంకొకలాగున్నాయి. ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి అంటే మొత్తానికైతే మరి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్తుందా, లేకపోతే విమర్శల్ని ఎదుర్కొంటూ పోటాపోటీగా నడుస్తుందా అనే కోణంలో చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనాయని ప్రతిపక్షాలు నిందిస్తూ ఉన్నారు. కానీ మరి పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయా అని ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. ఏం జరగబోతుంది ఇవన్నిటి మధ్య అని అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు పిసిసి మహిళా జనరల్ సెక్రటరీ అయినటువంటి జ్యోతిరెడ్డి గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నాము. కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అసలు రాజకీయంలో ఏం జరుగుతుందంటే పోటా పోటీ అన్నట్టుగా జరుగుతూ ఉంది. మరి మొన్నటి వరకు బీజేపీ నిద్రపోయినట్టే అనిపించింది. కానీ ఇప్పుడు బీజేపీ కూడా పరంగా లెగుస్తూనే ఉన్నారు. అందరు కూడా మేమున్నాము అని మధ్యలో గుర్తు చేసుకుంటున్నారు అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చో తెలియదు. కానీ ముఖ్యంగా అయితే మన కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు, మరి సీఎం రేవంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యల పట్ల కొంచెం సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని పట్ల మీరు ఏం చెప్తారు? ముందుగా మీరు చూసుంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని కౌశిక్ రెడ్డి అట్లా అనద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏమీ నిరూపించుకోకుండా అట్లా మాట్లాడడం అనేది మంచిగా లేదు. అంటే ఒక సీఎం రేంజ్లో ఉంటే మీకు తెలిస్తే భుజాకి వెళ్ళారు, భుజాలో ఉన్నారు, సంథింగ్ ఏవో పిచ్చి మాటలు మాట్లాడాడు. భుజాలో చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఉంటారు, చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు. ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది అది నిరూపించుకోకుండా ఎట్లా మాట్లాడేస్తాడు? ఒక హీరోయిన్ని కలవడానికి వెళ్ళాడు, 16 మంది హీరోయిన్లు ఉన్నారు. ఆ టైంలో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఆయన్ని అదే క్వశ్చన్ చేయాలి. సోషల్ మీడియా అయినా కూడా సరే, నువ్వు కూడా అక్కడ ఉండి చూసి వచ్చినట్టు మరి ఎందుకు నువ్వు మాట్లాడిన తర్వాత 3 రోజులు అయిపోయింది, నువ్వెందుకు అసలు ఏమీ సాక్ష్యాలు బయట పెట్టలేదు? నిరూపించాలి కదా. నిరూపించుకోకుండా ఒక సీఎం రేంజ్ వాళ్ళని నువ్వు ఎట్లా అంటావు? కామన్ పీపుల్ అంటేనే ఊరుకోలేదు. మీరు గత 2 ఏళ్ల క్రిందట మన గవర్నర్ గారు మహిళ అని చూడుకోకుండా తమిళసాయి గారిని కూడా ఏదో అన్నాడు. బిల్స్ ఏవో పాస్ చేయించడానికి సంతకం చేయటం లేదు మేడం, అది చేసి ఇది చేసి పక్కలో అని అనేసి లేడీని అట్లా మాట్లాడాడు. అంటే కౌశిక్ రెడ్డి అట్లా మాట్లాడడంలో అసలు నిజంగా అంటే మనం ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నామంటే ఒక వాల్యూ లేని పర్సన్ని హైలైట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనము వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. అంటే వాల్యూ లేని మనిషి అంటున్నారు కదా, వాల్యూ లేకుండానే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు. ఎమ్మెల్యే ఎలా గెలిచారు మీరు చెప్పారు. మీరు చూసుకుంటే ఎమ్మెల్యేని నేను ఈసారి ఎమ్మెల్యే గెలవకపోతే సూసైడ్ చేసుకుంటా అంటే బ్లాక్మెయిల్, అంతే. బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్.
ఈ పిల్లని ఒక 15 ఏళ్ల పిల్లని భార్యని తీసుకొచ్చి తిప్పి, సరే ఎవరికైనా ఫ్యామిలీస్ ఉంటే తిరుగుతారు, అదేం తప్పు కాదు. కానీ అట్లాగైతే నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే అట్లాగా ఓట్లు వేయండి, మీకు సేవ చేస్తాము, మీతో 24 hours మీకు అవైలబుల్గా ఉంటాము, కాన్స్టెన్సీ ఇవన్నీ మేము పట్టించుకుంటాము, సంథింగ్ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏవేవైతే వీలవుతాయో చెప్తూ ఉంటారు. వీళ్ళేంటి, ఈసారి నేను గెలవకపోతే రాజకీయంగా నాకు ఏమీ లేదు, జీరో, మా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంటాము, నా భార్య నా పాప అని. ఆ పాప కూడా చాలా చక్కగా, అంటే చాలా చక్కగా ఏజ్కి తగ్గట్టు ఏ విషయంలో ఆ విషయము మెచ్చుకోవాలి మనం, మాట్లాడింది. మా ఫాదర్ చేయించే బాధ్యత నాది, పనులు ఏమన్నా అవ్వకపోతే చేయిస్తాను నేను అని చెప్పి మాట్లాడిన పాప, ఆ పాపను కూడా తీసుకొచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిలే కదా అది, అట్లా చేయడం. అలా గెలిచిన ఎమ్మెల్యే అని ఒక ఎమ్మెల్యే అని నేనైతే అనుకోను. అలాంటి పర్సన్ ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, నేను ఎక్కడి నుంచి వెళ్ళానని చెప్పాడు, కాంగ్రెస్ నుంచి వెళ్ళాను. కాంగ్రెస్లో నీకు అన్ని లోపాలు తెలిసినాక నువ్వు బీఆర్ఎస్కి వెళ్ళానన్ను. మరి బీఆర్ఎస్ అంటే ఇక్కడ అన్ని పక్కలేయడము, పక్కలు సర్దడం పని అయిపోయింది అనేది. నువ్వు అక్కడికి వెళ్ళి కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి నువ్వు చేస్తున్న పని అదే. అంటే నువ్వు ఒక పార్టీని ప్రమోట్ చేయి, ఎవడు వద్దంటలేదు. కానీ ఈ పార్టీని ఇట్లాగా లేనివి నువ్వు అంటగట్టేసి అక్కడ పోయి భజన చేసుకోవడానికి నీకు ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎట్లా మాట్లాడతావు నువ్వు? బిడ్డ నువ్వు నిరూపించు. నేను ఒక ఛానల్లో అదే చెప్పాను, బిడ్డ నువ్వు నిరూపించు. నువ్వు నిరూపించకపోతే మా మహిళలు అందరూ వచ్చి నిన్ను బట్టలిప్పి చొప్పుతో కొడతారని చెప్పాను నేను. మరి ఏది 3 days అయింది, నేను చెప్పి కూడా 3 days అయింది, ఎక్కడ వచ్చింది? మరి ఇదే కోణంలో ఒకప్పుడు కొండ సురేఖ గారు కూడా కేటీఆర్ గారి మీద ఇలాంటి నిందలే వేశారు, పలానా హీరోయిన్తో సంబంధం ఉంది అని చెప్పేసి ఎన్నెన్నో పెట్టారు. మరి తను నిరూపించగలిగారా? నిరూపించటం ఏంటి, బాయ్ జప్తా వచ్చి మాట్లాడి చేసింది. మరి ఆయన వచ్చి ఏమి నాకు ఇట్లా ఏం కాదు అని. ఇంకొకటి ఏంటి అని అంటే, లేడీస్ని ఇన్వాల్వ్ చేసి మాట్లాడకూడదు కాబట్టి దాన్ని కొంచెం సర్దు చెప్పారు. కానీ ఆమె బాయ్ జప్తా అసలు ఒక మినిస్టర్ లెవెల్లో ఉండి బాయ్ జప్తా అవును ఇట్లాగ అయింది కాబట్టి అయింది. ఇప్పుడంటే మా గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ గవర్నమెంట్లోనే అది ఎంత పెద్ద ఇష్యూ అయిందండి. సమంత గారిది చూసుకుంటే ఆమెది అందరికీ తెలుసు, డైవర్స్ అయింది, ఏదో సంథింగ్ వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడే వచ్చింది కదా, ఆమె అవే మాట్లాడింది కదా. కానీ ఏంటి అని అంటే, తను తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పింది ఒక లేడీ గురించి. వీళ్ళు ఇలాంటి వాళ్ళే అయ్యి ఉండొచ్చు, నేను ఒక లేడీ గురించి అట్లా ఒక అమ్మాయి గురించి అట్లా మాట్లాడొద్దు, ఈ విషయంలో నాకు తప్పైంది. మరి అదన్నా చెప్పమనండి వీడిని, ఇతన్ని అదన్నా చెప్పమనండి. తప్పు ఒక సీఎం రేవంత్ రెడ్డి గారి రేంజ్లో నేను మాట్లాడింది తప్పు, నిరూపించలేదు కాబట్టి తప్పని చెప్పమండి. ఆమె ఒక కేటీఆర్ గురించి భయపడో, కేసీఆర్ గురించి భయపడో వెనక్కి తీసుకోలే. ఒక లేడీస్ వాళ్ళ వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీని బయటికి లాగకూడదు, వాళ్ళు ఏదో మర్యాదగా బతుకుతున్న ఫ్యామిలీని నేను లాగకూడదు అనేసేసి. కానీ వీళ్ళది అన్నదైతే కరెక్టేనని ఆమె అది కూడా ఒప్పుకుంది కదా. లేడీస్ గురించి మాట్లాడాను కాబట్టి అది నేను క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకుంటున్నానని చెప్పింది. ఇప్పుడు కౌశిక్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్గా నువ్వు నిరూపించాలి. నువ్వు నిరూపించకపోతే ఎట్లాగా? నువ్వు నిరూపించకుండా మాట్లాడేస్తావా? ఎక్కడికి వస్తావురా? మేము అదే అంటున్నాము, టీఆర్ఎస్ భవన్కి మమ్మల్ని రమ్మంటారా, లేకపోతే గాంధీ భవన్కి నువ్వు వస్తావా? వచ్చి నిరూపించకపోతే చెప్తున్నాను కదా, బట్టలిప్ప తీసి తంతాము, మహిళలందరూ చొప్పు తీసుకొని తంతాము. మొన్న ఏదో వాళ్ళ ఇంటి మీద కూడా దాడి చేయడానికి వెళ్ళారు దాడి ఏం కాదండి, ఎన్ఎస్సి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం కోసమని వెళ్ళారు చేశారు. అది మరి ఏమైందో అనేది చూడాలి. ఇంకా నిన్నటి వరకు అయితే మా సీఎం గారు అయితే ఢిల్లీలో ఉన్నారు, బీసీడీ మీటింగ్ అయితే మొత్తం చాలా మంది లీడర్స్ అంతా నిన్న మొన్న వచ్చినట్టున్నారు. దాన్ని మరి వాడు ప్రతి ఒక్కళ్ళు మా మహిళా నాయకులందరూ అడుగుతున్నారు, జనరల్ సెక్రటరీలు అడుగుతున్నారు నిరూపించమని. ఇది సీఎం మాట్లాడే అంత రేంజ్ ఆయనకి లేదంటారు. లేదు, ఎట్లా ఉంటుంది, ఒక ఎమ్మెల్యే కూడా భజన స్వామి. అతను భజన చేసుకుంటే ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు ఈ టాపిక్, రేపు ఇంకో టాపిక్, దానికి సీఎం గారు ఏమి స్పందిస్తారు? మేము చాలా ఆయనకి. పోనీ మరి సీఎం గారిని అడగడానికి ప్రజలకు హక్కు ఉందంటారా? ప్రజలకు హక్కు ఉందంటారా? ఒక ఎమ్మెల్యేకి హక్కు లేదన్నారు కదా, మరి ప్రజలకు ఉంటుందా హక్కు?
ప్రజలకి ఏముంటది, ప్రజలు సీఎం అక్కడ వెళ్ళారు ఇక్కడ వెళ్ళారు అని అడుగుతారా? ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నాడు కానీ మరి ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టేశారు, మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు సీఎం గారు అని అడుగుతున్నారు. ఏమండి, ఒక్కొక్కటి మీకు తీసుకుంటే రాష్ట్రాన్ని ఎంత అప్పులు పాలు చేసి వెళ్ళారు వాళ్ళు. ఇందుట్లో కూడా సీఎం గారు వచ్చినప్పుడే చెప్పారు, ఇది చాలా అందరూ ఏంటి ఉన్న రాష్ట్రాలలోనూ తెలంగాణ సంపూర్ణంగా ధనమున్న రాష్ట్రము, మంచి ఇది ఉన్న రాష్ట్రం అని అంటే గవర్నమెంట్లోకి రాకముందు ఎవరైనా కూడా అట్లానే అనుకుంటారు కదా. ఆయన కూడా వచ్చి చూస్తే ఇక్కడ అంతా అప్పులు మయము. ఎక్కడ 2 సంవత్సరాల కింద కాంట్రాక్టర్లు పనిచేసిన బిల్స్ కూడా ఇవ్వలేదండి. మరి వాళ్ళందరూ ఎవరిని అడుగుతారు? నాకు తెలిసి అది ఒక ఎలక్షన్ ముందు ఒక 1 year ముందే ఆపేశారు. కాంట్రాక్టర్ వాళ్ళు ఇల్లు ఎలా గడవాలి, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి పెడతారు. ఒక్క బిల్లు కూడా వాళ్ళు ఇవ్వకోకుండా 1.5 year బ్యాక్ ఎలక్షన్ ముందు అవన్నీ మరి రేవంత్ రెడ్డి గారు ఇది చేసుకొని వస్తున్నారు కదా. 50 కోట్లు ఉన్న బిల్లు 20 కోట్లు 30 కోట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి రైతు బంధు చేశారు, ఫ్రీ బస్సు చేశారు, కళ్యాణ లక్ష్మి చేశారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ చేస్తున్నారు కదా. ఒక్కొక్కటి 6 గ్యారెంటీల్లో మీరు చూసుకుంటే మాక్సిమం అన్నీ అయితే ఇదవుతున్నాయి కదా. ఇంకా అన్ని అవ్వలేదని ప్రజలే చెప్తున్నారు. ఫ్రీ బస్సు తప్ప మాకు ఇంకేమీ రాలేదు. ఎందుకండి మొన్న మాకు అందరికి పడ్డాయి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మొన్న రైతు బంధు పడింది. ఒక 3 months 2 months బ్యాక్ పడింది. రైతు బంధు కూడా 100లో ఒక 30% మాత్రమే, 30% కాదు మాక్సిమం పడింది. మాక్సిమం కళ్యాణ లక్ష్మి అయితే ఊసే లేదు, తులం బంగారం అనేది ఊసే లేదు. అసలు అపోజిషన్ అనడానికి అది మరి మీరు ఎక్కడి నుంచి ఇవన్నీ తెచ్చి చేశారు? మరి ఆ బొక్కలన్నీ ఎట్లా పూడుస్తారు? ఇంట్రెస్ట్ ప్రజలే అడుగుతున్నారు. అవును, ప్రజలకి బాగా చెప్తా చెప్పేశారు రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో, ఎంప్లాయీస్ మీటింగ్ లో, కొంచెం ఓపిక పట్టండి, నేను అన్ని సర్దుకొని వస్తాను, ఇదంతా పెద్ద హోల్ చేసి పెట్టారు, వాళ్ళు మింగేయడానికి చాలా వరకు వాళ్ళు మింగడం కోసమే కొన్ని పనులు చేశారు. అవసరం ఉన్నా లేకపోయినా ఆ టయానికి ఏదైనా ఒక పని చేస్తేనే కదా వచ్చేది డబ్బులు. గవర్నమెంట్ డబ్బులు ఊరికిన ఎట్లా వస్తాయి? అట్లా అనేసేసి వాళ్ళు చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్నీ నేను ఎంప్లాయీస్ మీటింగ్లో అన్నీ నేను చేసుకొని వస్తున్నా, కొంచెం టైం ఇవ్వండి, మీరు నిరసనలు వ్యక్తం చేయడము ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు, నాకు కొంచెం టైం ఇవ్వండి. మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఎవరమ్మా సొమ్మని? అది ఎవరి మీద పడుతుంది? ఇండైరెక్ట్ గా మళ్ళీ మన మీదే పడుతుంది. మనం ఇప్పుడు ఇవి ఇస్తున్న 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలో మీరు ఏవైతే అన్నారో ఇంకా 1 2 అవ్వాలి కదా అని అనేసి అవన్నీ మనం ఇస్తున్నా మళ్ళీ తెలియకోకుండా ఈ అప్పులు చేయడం వల్ల ఎవరి మీద పడుతుంది? ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి తెచ్చి కడతాము? ఇన్కమ్ సోర్స్ కి మించిన ఇంట్రెస్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు మొత్తం అప్పులపాలు చేశారు, బడ్జెట్ లేకుండా చేశారు, అందుకే ఇట్లా అవుతుంది అంటున్నారు. అవునండి. మరి అప్పులపాలు చేశారు అనుకున్నప్పుడు వాస్తవంగా అందాల బామల్ని ఎందుకు తీసుకొచ్చారు? అది ఎక్స్ట్రా ఖర్చే కదా ప్రభుత్వానికి. అందాల బామలు తీసుకొచ్చింది ప్రాజెక్టుల కోసమేనండి. ఇప్పుడు ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ఎట్లాగా ఇదవుతుంది? ఎన్ని దేశాలు ఎన్ని దేశాలు వచ్చినాయి? ఇన్ని దేశాల నుంచి ఒక చోట ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అని అంటే పెట్టుబడిదారులు కంపల్సరీ వస్తారు. కాస్మెటిక్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళు వస్తారు. ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? తెలంగాణ ప్రత్యేకత ఏంటి? దీని గురించి ఏంటి? ఎలాగా అనేసి అప్పుడు మామూలుగా మనకు సోషల్ మీడియాలో అవి అవుతూనే ఉన్నప్పుడు డెఫినెట్గా అది జరుగుతుంది. ఏది చేసినా ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఫ్యాషన్ షో చేయాలని షోకి అయితే ఎవరికి లేదు. కానీ మన బిజినెస్ వేస్గానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఇది కూడా జరపడం జరిగింది. మరి కేటీఆర్ గారి విషయానికి వస్తే, ఇప్పుడు కేటీఆర్ గారు మన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కూడా ఎప్పుడు కూడా ప్రతి ఒక్క చోట మరి కాబోయే సీఎం కేటీఆర్ గారు అంటున్నారు. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఒకటైతే చెప్తున్నారు, అంటే మాట్లాడడం చేత కాదు, పాలన చేయడం చేత కాదు, సీటు దింపేయడం ఖాయం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారి పైన కేటీఆర్ గారు. ఈ వీటిపైన మీ స్పందన?
వచ్చిన రోజు నుంచి వాళ్ళు అలాగే అంటున్నారు. ఇప్పుడు ఏమంటాం దాని గురించి, అపోజిషన్ లో నువ్వు ఫైట్ చేయి, డెఫినెట్ గా నువ్వు ఇంతకంటే బెటర్ గా ఫైట్ చేసావు అనుకో, ప్రజలు ఇది ఓవరాల్ గా ఏంటి అని అంటే లాస్ట్ కి ప్రజలు అవకాశం ఇస్తారండి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షంలో పార్టీని ముందుకు తీసుకెళ్లి అందరినీ ముందుకు తీసుకెళ్లి పని చేయించినందుకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఆయన నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వాలి కదా. మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే 2 సంవత్సరాలు టైం ఇచ్చాము కానీ ఒక దద్దమ్మలాగే ఉన్నారు, దద్దమ్మ కాబట్టి చేత కాదు అనే వ్యాఖ్యలు కూడా కొన్ని చేశారు. ఇప్పుడు అట్లాగంటే కేసీఆర్ గారు నిన్నన్నారండి, కేసీఆర్ గారు చేశారా? చేయలేదా? మరి చేశారా? చేయలేదా అంటే ఎట్లాగా? చేయలేదా అంటే ఇన్ని డబ్బులు ఎక్కడ వేస్ట్ అయినాయి? చేశారంటే మరి ప్రజలు కానీ నాయకులు కానీ ఎందుకన్నారు అంటే, ఒక పని చేస్తున్నప్పుడు అది అంటారు కదా, చెట్టున్న పళ్ళకే రాళ్ళు అని, రాళ్ళ దెబ్బలనే. అంతే, రాళ్ళు ఎందుకు వేస్తాము? పండు పడుతుందని వేస్తాము. ఇంకా ఏమో కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఫేవరే చేస్తున్నారు, ఇంకా ఇదిగా పని చేయడానికే చేస్తున్నారేమో, అందుకే వీళ్ళు విమర్శలు అంటారు. అంతే, విమర్శిస్తే ఇంకా బెటర్ గా. ఏమో ఎక్కడైనా ఒక లోపము, ప్రతి వాళ్ళకి ఒక లోపాలు ఉంటాయి, చిన్న చిన్న లోపాలు ఉంటాయి పని చేసినప్పుడు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఒక మాట రోల్ అవుతుంది, అదొక చిన్న ప్రాబ్లం అవుతుంది, అంతేగాని అదంతా తప్పని కాదు కదా. చిన్న చిన్న మిస్టేక్స్ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు. సీఎం గారు ఏమన్నా చిన్న చిన్న అటు ఇటుగా, ఎందుకు అని అంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి అవ్వచ్చు. ఇంకా కేటీఆర్ గారు అంటే ఇంకా బెటర్ గా చేస్తారేమో. అపోజిషన్ ఉండటం మాకు మంచిదే కదా. ఎవరైనా కూడా బెటర్ గా జనాలకు అన్ని అందాలంటే స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటేనే బెటర్ గా చేస్తారు. అప్పుడు టైంలో మనం రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అట్లనే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి టైంలో అపోజిషన్ స్ట్రాంగే ఉంది. వాళ్ళు బెటర్గా చేసి 10 ఏళ్ళు నిరూపించుకున్నారుగా. ఈయన కూడా 10 ఏళ్ళు డెఫినెట్ గా చేస్తారంటారు ఖచ్చితంగా. చూడండి 10 ఏళ్ళు ఇంకా జనాలకి నచ్చి ఆయన, మీరు ఇప్పుడు వచ్చిన 2-3 నెలల్లో కంటే ఒక 2 years అంటే ఇంకా 2 years కంప్లీట్ కాలేదు, మళ్ళీ డిసెంబర్ వస్తే కానీ 2 years అవుతుంది. మీరు ముందే 2 years అనేస్తున్నారు, ఆల్మోస్ట్ 1.5 year అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా డిసెంబర్ రావాలి అనండి, ఇంకా 4-5 నెలలు ఉంది. అదైతే 2 years. మీకు అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది, గవర్నమెంట్లో కూడా చాలా తేడా వచ్చింది, ప్రజల్లో కూడా చాలా తేడా వచ్చింది. అంటే ఇమ్మీడియట్లీ చేయడానికి ఎట్లా కుదురుతుంది? నేను ఒక్కటి అడుగుతానమ్మా, మీరు ఒక కొత్త ఇల్లు తీసుకుంటారు, అది ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటారో లేకపోతే అప్పు చేసుకుంటారో ఏదో కొనుక్కుంటారు, కొనగానే మీరు వెల్ ఫర్నిచర్ చేసేస్తారా? చెయ్యలేరు కదా. ముందు ఒక చిన్న ఇంట్లో కావాల్సిన కిచెన్ వస్తువులు, తర్వాత అంటే ఆల్రెడీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ అన్ని విధాలుగా కూడా సమకూర్చి పెట్టిందే కదా. అయితే ఆల్రెడీ మీరు అప్పు చేసి కొన్నది ఇమ్మీడియట్గా ఎలా కొంటారు? మిగతా ఫర్నిచరు అవన్నీ అప్పులు ఉన్నాయి కదా. మన రాష్ట్రం కూడా అంతే, మన ఫ్యామిలీ టైపే, మొత్తం అప్పులు మయము. మీకు వచ్చిన ఇన్కమ్ లో 20,000 వచ్చిందంటే 10,000 మీకు అప్పులకు పోతుంది, 10,000లోనే చేసుకోవాలి. ప్రూఫ్స్ తో సహా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ఇద్దరు కూడా ప్రూఫ్స్ తో సహా చూపించడం కూడా జరిగింది. ఎక్కడ అప్పులు చేసినాం, ఎంత అప్పు ఉంది, ఎంత అభివృద్ధి చేసినాం అనేది కూడా ఆల్మోస్ట్ అంతా కూడా పబ్లిక్ గానే మీడియా సమక్షంలో కూడా నిరూపించడం జరిగింది, అసెంబ్లీ పరంగా కూడా. అవును, మళ్ళీ ఇంకా అప్పులు 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 అని కాంగ్రెస్ నాయకులంతా అదే పడతా ఉన్నారు. అంటే దీని వెనకాల కారణం ఏంటంటే, అంటే హరీష్ గారు ఇప్పుడు చూపించలేదు అనుకోండి, చూపించాము అని అంటే అవి ఎందుకైనా ఎలాగైనా ఏంటి అని ప్రజలు కూడా అడిగే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేతిలో మీడియా ఉందండి, ఎవ్వరు కూడా ఏది, ఇప్పుడు మేము అబద్ధం చెప్పినా వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు నిజాలు చెప్తున్నా తెలిసిపోతుంది. ఇన్ని అప్పులు ఎందుకైనా అని అంటే అప్పులు ఉన్నాయి కాబట్టే ఉన్నాయి అంటున్నారు, లేకపోతే ఎట్లాగంటారు? అది నిరూపించాలి అని అంటే మరి అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి, అవ్వట్లేదు అనేది ఏంటి అంటే వాళ్ళు అలా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మేము అయినా చూపించడంలో మరి ఏమన్నా కొంచెం అటు ఇటు అవుతుందేమో, కానీ డెఫినెట్గా గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ రీచ్ అవుతున్నాయి. కాకపోతే ఇంకొకటి, ప్రజలే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే కూడా, ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే లా అండ్ ఆర్డర్ మొత్తం తన చేతుల్లో ఉంటుంది. హోమ్ మినిస్టర్ పదవిని కూడా ఆయన చేపట్టి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎక్కడ పనిచేస్తుంది?
డబ్బున్నోనికే పనిచేస్తుందా, కాంగ్రెస్ నాయకులకే పనిచేస్తుందా, ప్రజలకు పనిచేయదా? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లోనే ఉంది, ఆయన కరెక్ట్గా నడిపించడం లేదు కాబట్టి ఈరోజు హత్యలు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి అంటున్నారు. అవును, లా అండ్ ఆర్డర్ పనిచేయటం లేదని ఎవరన్నారండి? ఎక్కడ పనిచేయటం లేదు. ఇప్పుడు మొన్న బోనాలు 4 వారాలు 4 చోట్ల అయినాయా? ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది? మరి హత్యలు ఎందుకు ఆగట్లేదు? ఏమి హత్యలు? చాలా మంది ఒకరినొకరు రోడ్డు మీద పొడుచుకొని చేస్తుంటే ఏమండి, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయగలుగుతారు? ఇప్పుడు అందరు ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తా ఉంది. ఇంతవరకు ఏమో డౌరీ విషయంలో అమ్మాయిని చంపడము, అత్త మొగుడు మరిది కలిపి కోడల్ని చంపడం ఉండేది. ఇప్పుడు ఏంటి, ఒళ్ళు మండి వీళ్ళు రివర్స్ అయ్యి లేడీసే చంపి దొబ్బుతున్నారు. ఈ అన్నిటికి రేవంత్ రెడ్డి గారు కానీ పోలీసులు కానీ ఏం చేస్తారు? వెళ్ళి వీళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నప్పుడు కూడా ఎలాగర్థమవుతుంది? కాదండి, ఎలాగర్థమవుతుంది? ఇప్పుడు నేనే మా ఆయనతో పోట్లాడొచ్చాను, అది రేవంత్ రెడ్డి గారికి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇంట్లో విషయం తెలియదు కరెక్టే, కాకపోతే ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఇవన్నిటికి పాల్పడుతున్నప్పుడు ఎవరికో ఒకరికి కఠినంగా శిక్షలు అమలయ్యేలాగా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకుంటే ఇంకొకరు చేయాలంటే భయపడతారు కదా. అదే విధంగా డ్రగ్స్ నియంత్రణ గురించి కూడా చాలా డ్రగ్స్ నియంత్రణకి ఫస్ట్ రోజు నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అది చెప్తున్నారు. మొన్న కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తే దాంట్లో కూడా నేను ఎవ్వరిని వదిలిపెట్టను, దీని మీద చాలా ప్రభుత్వం ఉక్కుపాదం వేస్తుంది, ఏ ఇదిగా కానీ స్టూడెంట్స్ కాలేజెస్ స్కూల్స్ స్థాయి నుంచి అది చాలా పెద్ద ఇదైపోయింది. ఈ పబ్స్, నైట్ పబ్స్ ఇవన్నీ కూడా డ్రగ్స్ అనేది చాలా విజృంభించేసింది. గంజా, వేరే వేరే టైప్స్, మనకు అవి పేర్లు తెలియలేండి, అవన్నీ చాలా ఇదైపోయింది. మరి అవన్నీ ఎట్లాగా? అవన్నీ చాలా సీరియస్గా హీరోలు ముందుకు రండి, వీటి గురించి యాడ్స్ ఇవ్వండి, పబ్లిసిటీ చేయండి, తాగొద్దు అని అనేసి. మీరు విజయ్ దేవరకొండ, మన ఎవరు రామ్ చరణ్, వీళ్ళు చాలా బాగా చెప్పారు. మనము లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఒక హైపర్ ఉండాలి, అది ఒక ఎక్సర్సైజ్ వలన, ఒక ఫుడ్ ఇది వలన, మన వర్క్ వలన మీరు అది తెచ్చుకోండి, ఇలాంటి మత్తు పదార్థాల వలన హైప్ తెచ్చుకోవడం అనేది అది కరెక్ట్ కాదు అని. అట్లా ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా చేయండి యాడ్స్. ఇప్పుడు మీకు మీడియా మీ చేతిలో ఉంది, మీరు ఇప్పుడు మమ్మల్ని పిలిచి ఎట్లాగా అడుగుతున్నారు, గవర్నమెంట్ గురించి ఎలా నిలదీస్తున్నారు, మీరు అట్లాగా చిన్న చిన్న యాడ్స్ ఇవ్వండి, చిన్న చిన్న హీరోలతోనూ. ఇష్యూ జరిగినప్పుడు మీడియా ఎప్పుడు కూడా ముందే ఉంటది. మీరు ఎన్ని యాడ్స్ ఇచ్చారండి? ఖచ్చితంగా ప్రతి డ్రగ్స్ ఇష్యూ వచ్చింది అంటే దానికి మెసేజ్ ఇవ్వడానికే ఎప్పుడు కూడా మా ద్వారా ఎప్పుడు న్యూస్ అందిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఫలానా చోట జరిగింది, ఇది కాదు, కరెక్ట్ వే కాదు, స్టూడెంట్స్ మారాలి, ఖచ్చితంగా కూడా స్టూడెంట్స్ మారితే ఆటోమేటిక్ గా వ్యవస్థలో మార్పు వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు మీడియా ఇస్తూనే ఉంటది సమాజం. అది కదా, మరి ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. ఇప్పుడు పేరెంట్స్, చాలా మంది పేరెంట్స్ పాత్ర ఏంటి అంటారు. నా కూతురు కాలేజీకి వెళ్ళింది అనుకో, దాని బ్యాగ్లో ఏం పెట్టుకుంటుందో, కాలేజీ నుంచి పబ్కి వెళ్తుందా, ఇంకో చోటకి వెళ్తుందా, నాకు ఎట్లా తెలుస్తుంది? కాలేజీకి పంపించి నేను బయటికి రావడమే నా ఇది. అవి ఎట్లాగా? మెల్లగా కూర్చోబెట్టి మాట్లాడాలి, కూర్చొని చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళకి టీచర్స్ చెప్పాలి. పోలీసులదే అంటే సీఎందే అంటే అది ఎంతవరకు బాధ్యత? అవి రానివ్వకుండా పట్టుకుంటున్నారు, వాళ్ళని శిక్షిస్తున్నారు, నడుస్తూనే ఉంది. అదే వ్యవస్థ అయితే నడుస్తూనే ఉంది అంట. నడుస్తుంది వ్యవస్థ అంటే వాళ్ళ వ్యవస్థనే అరికట్టే వ్యవస్థ. అరికట్టే వ్యవస్థ నడుస్తూనే ఉంది. ఓకే, మళ్ళీ ప్రజల విషయానికే వద్దాం ఇంకా. ఎందుకంటే ముఖ్యంగా గ్రామాల్లో మరి పంచాయతీ ఎలక్షన్స్ అసలు జరిపించే ఉద్దేశం ఉందా ప్రభుత్వానికి? ఎప్పుడు జరిపిస్తారు? ఎందుకంటే ఇటు మేము పంచాయతీ ఎలక్షన్స్ జరగకపోవడంతో మా ఊర్లలో సర్పంచులు లేక, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎవరూ మమ్మల్ని పట్టించుకోక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మా ఊర్లన్నీ అలాగే ఉండిపోయినాయి, ఎలాంటి అభివృద్ధులు లేకుండా, మా సమస్యలు తీరకుండా ఉండిపోయినాయి. అసలు పంచాయతీ ఎలక్షన్స్ జరిపించే ఉద్దేశం ఉందా ప్రభుత్వానికని ప్రజలు అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, September 30th నోటిఫికేషన్ వస్తుంది అని అనేసి నోటిఫికేషన్లు దాటేశారు. అంటే అది ఫస్ట్ అయితే ఈ సిస్టమ్ మొత్తము ఇది సెట్ చేయడానికి టైం పట్టింది. మేబీ అది మొన్న డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది మార్చిలోనో ఎప్పుడో ఉండాలనుకుంటా.
అది 1 year అయితే దాటిపోయింది. దాటిపోయినాక మొన్న జనరల్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్లు ప్రమాణ స్వీకారం రోజే సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందని. ఒక్కసారి సీఎం రేంజ్లో అది బయటకు వస్తే అది డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే చాలా సార్లు ఇగో విడుదల చేస్తున్నాం, అగో విడుదల చేస్తున్నాం, సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు అనేది నోటిఫికేషన్ అని కంపల్సరీ వస్తే అది అవుతుందమ్మా. ఇప్పటి వరకు అది అవ్వట్లేదు, అసలు జరిపించే లేదు అది అవుతుంది. ఇప్పుడు చాలా గవర్నమెంట్ లో తీగల కృష్ణారెడ్డి గారు మేయర్ ఉన్నాక మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినాక పెట్టారు. అంటే ఎన్నేళ్ళు డిఫరెన్స్ వచ్చింది? దగ్గర 7-8-9 సంవత్సరాల్లో మన సిటీలో ఎలక్షన్స్ అవ్వలేదు. 2009 తర్వాత మళ్ళీ 2014, మళ్ళీ 2019 ఇట్లా జరిగినాయి. ఈ కంటిన్యూగా 3 సార్లు జరిగినాయి. అప్పుడైతే ఒక 10 ఏళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టలేదు. అప్పుడు వేరే వేరే కారణాలు కావచ్చు. వేరే తర్వాత మళ్ళీ ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సెట్ చేసి నెక్స్ట్ 2009లో మొదలైంది. అంటే ఒక 9-10 ఏళ్ళు అయితే పెట్టలేదు. అట్లాగా కొన్నిసార్లు అలాగ అవుతుంది. డెఫినెట్గా అయితే పెడతారు. ఎమ్మెల్యేలు ఎందుకు వదిలేసిపోతారమ్మా? కాన్స్టిట్యున్సీలో అంత కష్టపడి గెలిచి వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళు కాపాడుకోరా? ఎందుకు వదిలేస్తారు? వెళ్ళట్లేదు, పట్టించుకోవట్లేదు అని అంటే ఏదో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరుగుతుందేమో కానీ పట్టించుకోకపోవటం అనేది అబద్ధం. అది అసలు ఎవరైనా కూడా ఇప్పుడు కాన్స్టిట్యున్సీ మేమైతే ఏమనుకుంటామంటే మా ఫ్యామిలీ లెక్కనే ఉంటుంది అది. అట్లా వదిలేసి ఇప్పుడు ఎవరు చనిపోయినా, ఎవరికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా అందరం ఉంటాము. అక్కడ పార్టీలకి అతీతంగానే ఉంటాము. అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, మా వాళ్ళందరూ అక్కడ మళ్ళీ మేమందరం ఉండి కూర్చొని ఒక పండగ కానీ, ఒక పబ్బం కానీ ఏదైనా కూడా అందరం కలిసే చేస్తాము. వదిలేయడం అంటే అది కాదంటారు. ఓకే, ఇంకా ఈ విషయానికి వస్తే బీసీ రిజర్వేషన్ విషయానికి వస్తే బీసీ రిజర్వేషన్ పట్ల చాలా పోరాటం చేశాను నేను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా లేఖ రాసి అర్జించాం కాబట్టి ఈరోజు మా నిర్ణయాన్ని తప్పు పట్టకుండా ఆమోదించి ఈ రోజున 42% అయితే ఒప్పుకున్నారు, ఆమోదం కూడా వ్యక్తం చేశారు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు జాగృతి తరఫు నుంచి అయితే తను చాలా సంబరపడిపోయారు. అటు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగింది, కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఇదంతా ఇలా ఉంటే మరి మధ్యలో మల్లన్న పాత్ర ఏంటో అర్థం కాలేదు. ఒక మహిళగా మీకు అడుగుతున్నాను, అంటే ఒక మహిళ మీద చేయలేని వ్యాఖ్యలు చేశారు తను, మరి తీన్మార్ మల్లన్న అయితే ఈ వ్యాఖ్యల గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇదే కవిత గారిది ఎలాగుంది అని అంటే ఒక్కొక్క టైంలో ఏమవుతుంది అని అంటే ఆమె జనరల్గా ఒక ఇష్యూ పట్టుకొని చేశాను అని అనుకుంటుందని నా ఉద్దేశం. రిజర్వేషన్ విషయానికి వస్తే ఆమె మంది బీసీలకి ఇవ్వండి అంది. ఒకసారి ఢిల్లీ ఏదో చేసినట్టుంది అంటే అనంగానే అయిపోతుందా? అది మీరు తెలంగాణ విషయంలో కూడా కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడి ఉండొచ్చు, కానీ అది కాంగ్రెస్ పార్టీ అనుకుంది కాబట్టే వచ్చింది. అనుకోకపోయినంటే వచ్చేది కాదు. ఎన్ని రాష్ట్రాలు లేవు మీకు తెలిసి? అట్లాగా ఇన్ని రాష్ట్రాలు ఒక 50-60 సంవత్సరాలు, ఈయన ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవ్వగానే మరి బీజేపీ అయితే ఎప్పుడు ఒక రాష్ట్రం ఇచ్చింది చెప్పండి? ఒక పవర్ ప్రాజెక్ట్ కట్టింది చెప్పండి మీరు? ఇది ఇలాంటివి ఈ విషయానికి వస్తే నేను ఒక మాట అడుగుతాను మేడం, ఏంటంటే ఇప్పుడు మరి తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వము గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ కోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారినే అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది కొన్ని. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా? ఒక సామెత ఉంటది కదా, ఏరు దాటినాక తెప్ప తగిలేయడం. నాకు తెలిసి మల్లన్న కూడా, తీన్మార్ మల్లన్న కూడా అదే చేశాడు. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఏంటి, టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ నుంచి వచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ అది ఇది చేసి మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. మళ్ళీ అది ఇది కేసులు వాళ్ళు ఇబ్బంది పెడితే మళ్ళీ బీజేపీలో జాయిన్ అవుతున్నాను అని అనౌన్స్ చేశాడు. మరి జాయిన్ అయ్యాడో లేదో తెలియదు, కొన్ని రోజులు ఏదో అయినట్టున్నాడు, అదే అయింది. ఆ తర్వాత టోటల్గా నాకు రేవంత్ రెడ్డి అగ్రెసివ్నెస్ నచ్చింది, ఆయన పని విధానం నచ్చింది అని ఆయన మన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు వాళ్ళకు మద్దతుగా ఉండి లాస్ట్కి ఎలక్షన్లో టోటల్గా ఆయన కొంచెం వర్క్ చేశాడు. చేసిన దానికి మా వాళ్ళు ఏం చేశారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి మేము మద్దతు ఇచ్చి ఆయన ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం.
కానీ ఏది కూడా ఒక స్టాండ్ లేకుండా మాట్లాడడం ఏంటి? అదే ఇప్పుడు ప్రజల్లో ఒక ఏమంటారు అనుమానాలు వ్యక్తం అదే కదా ఏమంటున్నారంటే అప్పుడు మరి బీసీ రిజర్వేషన్ కోసం తీన్మార్ మల్లన్న అడిగితే ఇవ్వని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కవిత ఆమోదం అంటే కవిత లెటర్ ఇవ్వడం వల్ల వెంటనే ఇచ్చారు కదా, ఆమోదం తెలిపారు, ఏకీభవిస్తున్నాము 42% అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగిందని చెప్పేసి, అంటే కవిత గారికి భయపడ్డారా సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి. ఇవంతా వేస్ట్ మాటలే కానండి. ఆమె జాగృతి తరపు నుంచి ఒకటి అనింది, అనంగానే అంత ఈజీగా ఏం రాదండి. రేవంత్ రెడ్డి గారు కులగణీకరణం చేసి దాంట్లో అది చాలా పెద్ద సక్సెస్ అయింది. కుల వర్గీకరణ ఎవరు, బీసీలు ఎవరు, ఓసీలు ఎవరు, ఎస్టీలు, ఇది లాస్ట్కి మన పిఎం గారు కూడా అన్ని రాష్ట్రాల్లో అవలంబించడానికి ఇది తీసుకున్నారు ఆయన అనంటే ఇది ఎంత పెద్ద లెవెల్లో సక్సెస్ అయింది. రాహుల్ గాంధీ గారు కూడా మొన్న బీసీ దాని మీటింగ్ ముందు రోజు మీటింగ్లో నేను ఇది ఇంత సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు, నేను ఈ ప్రపోజల్ పెట్టింది నేనే, కానీ రేవంత్ రెడ్డి గారు చాలా బాగా వర్క్ చేసి దీన్ని చాలా బాగా సక్సెస్ చేశారు. అది పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేశారు. తర్వాత విషయం, ఒక సీఎంగా రేవంత్ రెడ్డి గారు చాలా సక్సెస్ అయ్యారు ఆ విషయంలో. ఆయనను చూసి పిఎం గారు కూడా అన్ని రాష్ట్రాల్లో ఇది ఉండాలి, ఇది అవ్వాలి అనేసి పెట్టారు. అదంతా జరిగింది, అందుకే ఇప్పుడు అడగడం కూడా జరిగింది. అంటే అది ఇప్పుడు మరి కవిత గారి అకౌంట్ లో ఎలాగేసుకుంటారు? ఏం చేసింది తను? చెయ్యండి అనగానే చేసేస్తారా? ఇప్పుడు నేను ఓసీని, మాకు 50% చెయ్యండి అని మేము ఓసీలో అంతా పెట్టుకుంటే చేసేస్తారా? అది అయిపోతారా? అంటే ఒక 2.5 సంవత్సరాలుగా తను ప్రతి జిల్లాకు తిరగడము, ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళడము, ఢిల్లీకి వెళ్ళడము, అవన్నీ కూడా లెటర్లు పెట్టడము, వాళ్ళ మద్దతు కోరడం, ఇవన్నీ జరగడం కూడా జరిగింది కదా, చేయడం కూడా జరిగింది. అవును, కానీ ఇది మొత్తము ఈయన సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన దాని వల్లనే అయ్యింది. ఆమె చేసింది అలాగంటే తీన్మార్ మల్లన్న అకౌంట్ లో వేసుకోవచ్చు, ఇంకొకరి అకౌంట్ లో వేసుకోవచ్చు, ఇప్పుడు ఇదంతా మంచిగా జరిగింది కాబట్టి వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటున్నారు. అదే కొంచెం అటు ఇటు అయితే రేవంత్ రెడ్డి గారే ఇది సరిగ్గా ప్రపోజల్ పంపలేదు అని అంటారా? అంటే మంచి జరిగితేనేమో నీ పేరు, చెడు జరిగితే వేరే వాళ్ళ మీద బురద జల్లేయటమా? కవిత గారు ఫస్ట్ తన పార్టీని తన ఫ్యామిలీని తనని సెట్ చేసుకోమని. ఇంకొకటి ఏంటంటే ఈ రిజర్వేషన్ జరిగిన తర్వాత కూడా కవిత గారు ఎక్కడ విమర్శించలేదు సీఎం రేవంత్ రెడ్డి గారికి, కృతజ్ఞతలే తెలిపారు. కాకపోతే ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తీన్మార్ మల్లన్న అనే ఒక వ్యక్తి, తన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తి ఒక మహిళని ఒక కంచం మంచం అనే పదాలు వాడొచ్చు అంటారు ఒక మహిళగా. అది అయితే నేను తీన్మార్ మల్లన్నని నేను అంటున్నాను, అది తప్పు. అంటే మరి ఆయన ఏ వర్షన్లో మాట్లాడాలో, ఏం స్పీడ్లో మాట్లాడాడో, అది ఎలాగ బయటకు వచ్చిందో కానీ అట్లా అనద్దు. ఒక అమ్మాయి ఒక మంచి ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన అమ్మాయి, ఓకే లేడీ పొలిటికల్గా ఫైట్ చేస్తుంది, దాని వరకు ఒక ఆడపిల్లగా నాకు తెలుసు పొలిటికల్గా ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి. మీరు ఎన్నెండ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి తన ఏ విధంగా ఉన్నది అనేది నాకు తెలుసు. కానీ అలాంటి మాటలు అయితే మాట్లాడద్దు. నువ్వు పొలిటికల్గా విమర్శించు, నువ్వు అది చేయలేదో, నువ్వు ఇది చేయలేదో, లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్లనే నువ్వు ఈ స్థాయికి వచ్చావు, మేము కూడా అంటాం ఆ మాటలు. మంచము కంచము ఇవన్నీ ఎందుకు, అసలు అవసరం ఏంటమ్మా చెప్పు, ఎందుకు మాట్లాడాలి? ఈయన ఇన్ని ఛానల్లో పనిచేసి ఇంత మీడియా ఉండి ప్రతిదీ నువ్వు చేసుకుంటున్నావు, నీ వరకు నువ్వు ఓకే, కానీ నీ వల్ల ప్రజలకి ఏంటి ఒరిగింది? ఏంటి? తీన్మార్ బీసీల కొరిగింది ఏంటి? నువ్వు ఎక్కడ ఒక స్టాండ్ తీసుకోవు, కాసేపు అటంటావు, కాసేపు ఇటంటావు, కాసేపు కనీసం బీసీల గురించి అయినా పోని, నువ్వు కాంగ్రెస్ నుంచి వచ్చేసావు, బీసీల గురించి అయినా గట్టి స్టాండ్ తీసుకొని నువ్వు అట్లానే ఉండు. మళ్ళీ నీ సొంత ప్రయోజనాలకి ఎందుకు మారిపోతున్నావు? కవితని ఆ మాట, ఒక లేడీస్గా అయితే కవితని ఆ మాట అనడము తప్పు, అది అనవద్దు. సింపుల్ వర్డ్గా ఒక విషయం చెప్పండి, తీన్మార్ మల్లన్న అంటే ఏంటి? తీన్మార్ మల్లన్న అంటే ఆయన స్వార్థం కోసము చక్కెర కొట్టే వ్యక్తి అని నా ఉద్దేశం. ఓకే, తప్పకుండా. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉంటూ జాగృతి తరఫు నుంచి ముందుకు తీసుకెళ్తూ, ఒక అధ్యక్షురాలుగా, జాగృతి అధ్యక్షురాలుగా ముందుకు తీసుకెళ్తూ దూసుకుపోతున్నారు ప్రజలలో అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వానికి వణుకు పడుతుంది అంటున్నారు కొంతమంది. ఏమంటారు? ప్రతిపక్షాలే అంటున్నారు. జాగృతిలో చేస్తే ప్రభుత్వానికి ఎందుకు వణుకు పుట్టాలి? ప్రజల సంక్షేమ అంటే సంక్షేమ పథకాల
ఆ? ఆమె వెనకాల ప్రజలు అని మీరు మాట్లాడుతున్నారు కదా, BRS ఎంతమంది మొత్తం ఉంది అన్నారు? కదా. ఎక్కడుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా ఆమె వేరు అవ్వలేదు, పార్టీలో కూడా ఎవరు ఆమెను సస్పెండ్ మరి ఆ మాట అంటే మా పిసిసి అధ్యక్షుడు గారు, మా మినిస్టర్స్ ఆమెని ఒక లేడీని అట్లా మాకు సంబంధమే లేదు. తీన్మార్ మల్లన్న ఇంకా మా పార్టీకి కోసమన్నా కొంచెం తిరిగాడు. మేము సమర్థించాలంటే ఆయనే ఆయన అలాగ అనలేదు, ఇలాగన్నాడు, అది అలాగ అర్థమైందని అనొచ్చు. కానీ మా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, పొన్నం గారు కానీ వీళ్ళందరూ ఆమెకి సపోర్ట్ చేశారు. అవును, లేడీస్ని అట్లా అనొద్దు అని చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు కదా. ఆమె చేసిన అసలు ఆమె దగ్గర వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే లేరు. మొన్న జరిగిన ఇష్యూకి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు, కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడలేరు? మిగతా మహిళలు ఉన్నారు, సవితా ఇందిరారెడ్డి కానీ, ఇంకా మాజీ మినిస్టర్లు, మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాలి కదా. మీరు ఇంకా బీఆర్ఎస్ లోంచి వెళ్ళలేదు, మీరు ఇంకా బీఆర్ఎస్ లోనే ఆమె ఉంది అని మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక మహిళగా మాకు సంబంధమే లేదు, మా నాయకులు మాట్లాడారు. ఇప్పుడు అడిగితే నేను కూడా అదే చెప్పాను మీకు, అది ఏదైనా ఆడపిల్లని అట్లా అనడం తప్పు అని. మరి ఎందుకు మాట్లాడలేదండి? ఫస్ట్ నేనేమన్నాను అంటే, కరెక్టే, మీరు జాగృతి నడుపుతున్నారు, జాగృతి నడపండి, తప్పేం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ ఫ్యామిలీలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది మీరు కూర్చొని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, తను వాళ్ళే కదా మెయిన్ ఫ్యామిలీ, వాళ్ళ మదరు కూర్చొని అసలు ఎక్కడ జరుగుతుంది ప్రాబ్లం, ఇది నా చిన్న సజెషన్, బోడి నువ్వు చెప్పద్దు అన్నట్టు ఏం కాదు, చిన్న సజెషన్ అనమాట. కూర్చొని మాట్లాడుకుంటే ఇది ఏమవుతుంది అంటే పబ్లిక్ మంచి టాపిక్ అవుతుంది, అనాల్సిన వాళ్ళందరికీ ఇది. ఆమె ఏది చెప్పినా ముందు నీ ఫ్యామిలీ చూసుకో, ముందు నీ పార్టీ వ్యవహారాలు చూసుకో. ఒక ఆడపిల్ల కంటే తండ్రి మాట్లాడ్డా అండి? ఆయన ఏం తండ్రి? ఒక చెల్లి కంటే మన అన్నదమ్ములు అయితే మనల్ని అంటే ఊరుకుంటారా? కొడతానుకో, తిడతానుకో, ఏదో ఒక రకంగా మాట్లాడతారు. అలాంటప్పుడు ఒక అన్న మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నా, నీ చెల్లికి మాట్లాడితే, నీ చెల్లి పక్క అని మాట్లాడితే నువ్వేమి ఎందుకు కామెంట్ చేయలేదు? పార్టీ వేరు, ఫస్ట్ రిలేషన్ అనేది ఒకటి ఏడ్చింది కదా, రిలేషన్లో నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడాలి కదా. పార్టీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఇంకా అంటారా? ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎవరు వస్తున్నారు నాయకులు? మీరు ఎవరు, ఏ కాన్స్టిట్యూన్సీ? పక్క కాబోయే సీఎం కవితని అంటున్నారు. ఎవరు ఇప్పుడు ఎవరన్నా అనుకోవచ్చు, రేపు పొద్దున్న నుంచి మీరు కూడా పార్టీలో తిరగండి, మిమ్మల్ని కూడా అంటాం మేము. మరి అంతే, ఇప్పుడు 4-5 కేసీఆర్ గారు ఒక సీఎం, కవిత, కేటీఆర్, హరీష్ రావు గారు, మధ్యలో తడిక బ్రోకరు సంతోష్ రావు, అంతే కదా. వీళ్ళందరూ సీఎం, వాడికి కూడా ఉంటాడు భజనా స్వాములు, మీరే సీఎం అని అంటారు. అట్లా చెప్పుకోవడానికి, పని చేయడానికి చాలా ఉందంటారు వాస్తవంగా. కానీ మరి ఎందుకు జ్యోతిరెడ్డి గారు పార్టీలో కొద్దిగా సైలెంట్గా ఉంటున్నారు? ఎందుకు అని అంటే, సైలెంట్గా ఏం లేదండి, పార్టీలో ఎవరికి ఎప్పుడు ఎలాగ అవకాశం వస్తుందో తెలియదు. పార్టీలో మా పనులు మేము చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ప్రతి ఛానల్ డిబేట్లు జ్యోతిరెడ్డి గారు ఉన్నారంటే అపోజిషన్ వాళ్ళు మాట్లాడడానికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళని. అవునండి, ఇప్పుడు మేము అప్పుడంటే మేము అపోజిషన్ లో ఉన్నాం, అప్పుడు మాకు మాట్లాడడానికి ఎక్కువ అవకాశం. ఇప్పుడు మేము పని చేయాలి, అప్పుడు మాకు పని చేయడానికి మా చేతిలో ఏం లేకుండే. ఇప్పుడు మేము పని చేయాలి, పార్టీ కోసం కానీ, గవర్నమెంట్ కోసం కానీ. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో ఉంటారు, ఇప్పుడు మీరు అంటున్నవి ఫ్రీ బస్సులకు సంబంధించిన వాళ్ళకి ఏది మన రేషన్ కార్డులో కళ్యాణ్ లక్ష్మికో ఇలాంటివి వచ్చి, అక్క మాకు ఇది చేసి పెట్టరా, అక్క మాకు అది చేసి పెట్టరా అంటే మేము ఇచ్చి తిరగాలి. కానీ ఇప్పుడు మీడియాలో కూర్చొని మేము స్పీచెస్ ఇవ్వటం కంటే కూడా మేము ప్రజల్లో ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మొన్న 4 వారాలు బోనాలు జరిగినాయి, 4 వారాలు వాళ్ళ ఇది పిలిస్తే మేము అక్కడ వ్యవహారాలు, అక్కడ బోనాలు పండగలు, అందరినీ కలవడాలు మేము ఇవి చేసాము. మరి అది మేము ప్రజల్లో ఉండాలి కదా, ప్రజల్లో ఉండి అప్పుడంటే మా చేతిలో లేదు కాబట్టి మేము వెళ్తే కూడా వాళ్ళకి పనులు జరిగేవి కాదు. మేము ప్రజల పట్ల ఉండి సేవ చేయాలి అంతే. ఇప్పుడు మేము వచ్చి ఛానల్స్లో కూర్చొని మాట్లాడడం కంటే కూడా అప్పుడు మేము ప్రజల గురించి మేము ఛానల్స్లో కూర్చొని సోషల్ మీడియా త్రూ మేము అడిగేవాళ్ళము. గవర్నమెంట్ని అడగాల్సిన క్వశ్చన్స్ మేము, మాకు ఇది చేయండి, మా ప్రజల కోసం అది చేయండి, ఇది చేయండి అని మేము మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా చేయాల్సిన ఇది అయితే
సోషల్ మీడియా వేస్గా అయితే లేదు, ప్రజల్లో ఉండాలి, ఓకే. ప్రజల్లో ఉండి ప్రజలకు పనిచేయాలి మా ఏజెండా. చివరిగా ఇలా ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి గారి పైన చేస్తున్న, ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇటు ప్రజలకు మీరు ఎలాంటి హోప్ ఇవ్వబోతున్నారు? రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చేస్తున్నారండి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు, పొలిటికల్ ఎనాలిసిస్ తెలిసిన వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు బెస్ట్ సీఎం. ఇలాంటి ఒక ఐఏఎస్ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి సీఎం కావాలి మనకి. ఆయన మీరు ఒక సినిమాలో చూస్తే మహేష్ బాబుది ఒక సినిమా ఉంది, ప్రతి లెక్క భరత్ అనే నేను సంథింగ్ ఏదో, ప్రతి లెక్క ప్రజలకి తెలియాలి. మన ఇన్కమ్ సోర్స్ ఏంటి, మనం కట్టాల్సినవి ఏంటి, మన ఇది ఏంటి అనేది ప్రతిదీ లెక్క. ఆయన అట్లానే అంత ఫెయిర్గా ఉన్నారు, అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారు అన్నప్పుడు మీరు అది అంత పెద్ద పెద్ద వాళ్ళే చెప్తున్నారు. అపోజిషన్స్ అన్నారు అని అంటే వాళ్ళు అంటారు అంతే. అది ఎందుకు అన్నారు ఏంటి అని అంటే అనాలి, వాళ్ళకి లేకపోతే వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? అందుకే అడుగుతున్నా. అంటే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు, ప్రతిపక్షాలు అయితే ఏవైతే కామెంట్లు చేసి ఒక సీఎం అని కూడా దృష్టిలో లేకుండా కొన్ని వల్గారిటీ కూడా వాడుతూ ఉన్నారు, వాళ్ళకు మీరు ఇచ్చే మాట ఏంటి, వాళ్ళకి చెప్పే మాట ఏంటి? ఇప్పుడు అదే ఇందాక నేను చెప్పాను చూడండి, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి, ఏనుగు పట్టించుకుంటుందా? అట్లాగా మా పనులు మేము చేసుకుంటే మేము ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మాది టార్గెట్ ఒక 10-15 ఏళ్ళ టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండడానికి అన్నప్పుడు మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 ఇయరే అయ్యింది. మేము చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుని అననివ్వండి, నష్టం ఏంటి? అపోజిషన్ రేవంత్ రెడ్డి గారు ఏనుగు, ప్రతిపక్షాలు కుక్కలు అంటారు. అది ఏదన్నా మీరు అనుకోండి. అవును, అది సామెతే కదా. అంటున్నారు అని అంటే చేసుకుంటూ పోతుంటే అంటూ ఉంటారు. చేయనోడిని ఏమంటారు చెప్పండి? ఓకే, మరి ప్రజలకు ఏ విధమైన హామీ ఇస్తున్నారు? డెఫినెట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో అన్నీ ఒక్కొక్కటి రీచ్ అయ్యే మేము తీసుకొని ముందుకు వెళ్తాము. ఎందుకంటే మాకు పార్టీ ఎంత ముఖ్యమో అంతకంటే ఇప్పుడు మేము గవర్నమెంట్లో ఉన్నాము. గవర్నమెంటు ప్రజల వాళ్ళ అవసరాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీర్చుకొని అవన్నీ గవర్నమెంట్ వేస్గా మేము ముందుకు తీసుకొని వెళ్తామనే చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా మరి, ఎందుకంటే ప్రజల పట్ల ప్రభుత్వం మంచి పాలన చేస్తుంది అని జ్యోతిరెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా గట్టిగా పోటీ ఉంటేనే ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా చెప్తూ ఉన్నారు. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.